అందరికీ నమస్తే. నిన్న గద్వాలలో సభ జరిగింది. కేటీఆర్ ఆ సభకు అటెండ్ అయ్యారు. సరే, రాజకీయ పార్టీలు చాలా సభలు పెడుతూ ఉంటాయి, చాలా నడుస్తూ ఉంటుంది. బట్ గద్వాలలో పెట్టిన సభ చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎందుకు డిఫరెంట్ అనిపించింది అంటే, అది ముఖ్యమంత్రి జిల్లా, మా జిల్లా, మా ఉమ్మడి జిల్లా గద్వాలు. గద్వాలలో బీఆర్ఎస్కి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, మిగతా మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. సేమ్ టైం గద్వాలలో వాళ్ళకి ఎమ్మెల్యే లేడు, ఉన్న ఎమ్మెల్యే కాంగ్రెస్ చేరిపోయాడు. ఆయన అబద్ధాలు ఆడుతుండొచ్చు కానీ కాంగ్రెస్లో చేరిండు. ఆయన వాళ్ళు బీఆర్ఎస్లో ఉంటే నిన్న సభకు అటెండ్ అయ్యేవాడు. కేటీఆర్ కూడా క్వశ్చన్ చేసిండు. సేమ్ టైం జాయిన్ అయింది ఒక మాజీ మున్సిపల్ చైర్మన్, జెడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య యాదవ్ కూడా లేరు. ఆమె కూడా బీఆర్ఎస్ నుంచే కాంగ్రెస్కి పోయింది. ఆడ గద్వాలలో బీఆర్ఎస్కి ఎవరు లేరు. అయినా సరే అంత పెద్ద సభ అయిందంటే దీన్ని ఏ విధంగా చూడాలి మనం? జనాల నుంచి వచ్చిన రెస్పాన్స్, ఎంతమంది వచ్చారనేది కాదు, వచ్చిన మందిలో ఎంత రెస్పాన్స్ వచ్చింది, ఎట్లా జరిగింది సభ అనేదే ఇంపార్టెంట్. ఇది దేనికి సంకేతం అని కూడా మనం మాట్లాడాలి. ఈ వీడియో కూడా అందరికి పనికొచ్చేదే. షేర్ చేయండి. మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు 1000 ఏనుగుల బలం వస్తుంది. మేము ఇంకా ఎక్కువ వార్తలు చెప్పే అవకాశం దొరుకుతుంది. మీ సమస్యలు మేము మాట్లాడతాం, మీ సమస్యలకు మేము గొంతుకైతాం. బట్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇక నిన్న సభ సాయంత్రం 5 గంటలకు అంతా వాన మొగులు అవుతుంది, వాన పడుతుందేమో, కుండ పలిగినట్టు కుండ పలుకుతుందేమో అన్నట్ల వాతావరణం. ఆ వాతావరణంలో సభ జరిగింది. సభకు కేటీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఆల్మోస్ట్ జడ్చర్ల నుంచి స్టార్ట్ అయింది హడావిడి. జడ్చర్ల నుంచి జనాలు రావడము, పార్టీ కార్యకర్తలు, లీడర్లు ఎక్కడ చౌరస్తా ఉంటే అక్కడ ఆయనకు స్వాగతం పలకడము, ఇదంతా ఒక జోష్గా అనిపించింది బీఆర్ఎస్లో. ఎందుకంటే ఈ మధ్య చాలా పరిణామాలు జరిగినాయి కదా. కవిత లాంటి ఇష్యూ, కవితను వెనుక ఎవరు ఉండి నడిపిస్తున్నారు, ఇవన్నీ చాలా ఆలోపన ఉండొచ్చు కాక, కానీ ఒక డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా, కవిత డిస్టర్బెన్సు, లేకపోతే ఇంకేదో కేసు, సిబిఐ కేసు, ఇవన్నీ వచ్చినా బీఆర్ఎస్ మాత్రం జడవలేదు. ఎస్ మేము ఉన్నాం అని కార్యకర్తలు చెప్పే ప్రయత్నం చేసినట్టుగా కనిపించింది. వాళ్ళు ఎక్కడ వెనుక తగ్గలేదు అన్నట్టుగానే ఆ సభ కనిపించింది. జడ్చర్ల నుంచి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ గద్వాల వరకు, జడ్చర్లలో అంత 2-2:30-3 గంటల టైంలో జడ్చర్లలో కనిపిస్తే 5 గంటలకు మళ్ళీ గద్వాలలో కనిపించారు. ఆ గద్వాలలో కొన్ని సవాళ్ళు చాలా ఉన్నాయి. బట్ ఈ జనాన్ని ఎట్లా చూడాలి, జనం ఎంతమంది వచ్చారు అనేది ఇంపార్టెంట్ కాదు నేను చెప్పేది. జనం ఎట్లా సభలో ఎట్లా రియాక్షన్ ఉంది, పిలిస్తే పలుకుతున్నారు, మాట్లాడితే ఓ కొడుతున్నారు. అసలు చాలా రెస్పాన్స్ వచ్చింది. అది ప్రతిపక్షానికి ఉండే అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. బట్ ఈ గవర్నమెంట్ వచ్చి జస్ట్ 21 మంత్స్ అయింది. ఈ 21 మంత్స్కే జనంలో అంత రియాక్షన్ వచ్చిందంటే, ఇప్పుడు చాలా సభలు చూస్తుంటాం మనం. ఈ గవర్నమెంట్లో అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ సభలకు వచ్చినప్పుడు మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సభలకు కూడా రేవంత్ రెడ్డి స్పీచ్ ఉండేదాకా కూడా ఉండలేరు. అయితే అది వేరే దగ్గర అయితేనో వేరే ఉంటున్నా, కానీ అది మా మామనాడు జిల్లా, సీఎం జిల్లా, బీఆర్ఎస్కి 2 ఎమ్మెల్యేలు ఉన్న జిల్లా, గద్వాలలో ఎవరూ లేని బీఆర్ఎస్ పార్టీ అంత పెద్ద సభ పెట్టింది అంటే జనాలలో ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చింది, ఎంత రెస్పాన్స్ వచ్చింది జనాల నుంచి అనేది చాలా ఇంపార్టెంట్గా అనిపించింది. మొన్న గణేష్ నిమజ్జనం రోజు అంతా పాటలు జోష్ కనిపించింది చూడు, అట్లే అనిపించింది నాకు. నిజంగా ఆ పాజిటివ్ సంకేతాలు కనిపించినాయి. ప్రభుత్వం పైన జనంలో ఒక ధర్మాగ్రహం ఉంది అనిపించింది నాకు. ఒక ధర్మాగ్రహం ఉంది. అందుకోసమే ఈ సభకు అంత సక్సెస్ అయినట్లుగా ఇదంతా వచ్చినట్టుగా కనిపిస్తుంది. అసలు NH-44 నిన్న మనోళ్ళంతా చెప్తున్నారు, మా జిల్లానే కదా NH-44 అంటే మా బెంగళూరు హైవే. ఆ బెంగళూరు హైవే అంతా కూడా కోలాహలంగా కనిపించిందట మొత్తం. ఆల్మోస్ట్ ఇక్కడ షాద్నగర్ నుంచి మొదలు పెడితే గద్వాల అవతల నడిగడ్డ, అల్లంపూర్ వరకు వైబ్రేషన్ కనిపించిందట వాళ్ళకి. సరే, ఏదో జనసందోహం కనిపించిందని దాని ఉద్దేశము. కానీ జనాలు మాటకు మాట కేటీఆర్ మాట్లాడుతుంటే అక్కడి నుంచి వచ్చిన రెస్పాన్స్ చూడు, అది జనంలో ఉన్న వైబ్రేషన్, అది గవర్నమెంట్ మీద జనంలో ఉన్న ధర్మాగ్రహం. ఒకసారి ఆ విజువల్ చూడండి మీరు. ఎక్కువ యూత్ పార్టిసిపేట్ చేసినట్టుగా అనిపించింది. యూత్ అంటే దాంట్లో చదువుకునే వాళ్ళు ఉండొచ్చు, చదువు అయిపోయిన వాళ్ళు ఉండొచ్చు, రైతులు ఉండొచ్చు, నిరుద్యోగులు ఉండొచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు ఉండొచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు కాక యూత్ చాలా జోష్గా పార్టిసిపేట్ చేసినట్టు కనిపించింది. దీనికి ఒక బలమైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి. కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచి పోయిండు, సరితా తిరుపతయ్య యాదవ్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పోయినరు.
ఇంకా ఈ రాజకీయ నాయకుల మీద కొంచెం గద్వాల జనాలకి విరక్తి కలిగిందేమో. ఎందుకంటే ఈ అసలు అక్కడ చాలా చాలా రాజకీయాలు ఉంటాయి. అసలు అంతకుముందు కృష్ణమోహన్ రెడ్డిని డీకేఆర్ని గెలిపించింది, ఆ పార్టీలో ఉండి ఈ పార్టీలో అభ్యర్థిని గెలిపించిందని ఇట్లా వీళ్ళే ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలోకి పోవడము, వాళ్ళ చుట్టాలు గెలిపించుకోవడము, ఇట్లా ఇదంతా గద్వాల జనాల్లో కొంచెం చైతన్యం కూడా వచ్చినట్టుగా అనిపిస్తుంది. అందుకే అసలు అంత పెద్ద సభ పెట్టే ఒక లీడర్ లేకపోయినా కూడా అంత పెద్ద లీడర్ లేడు కదా బీఆర్ఎస్కి. లేకపోయినా సభ సక్సెస్ అయిందంటే దానికి ప్రధానమైన కారణం అక్కడున్న లీడర్ల మీద విరక్తి కలగడం. ముఖ్యంగా ఆయన పార్టీ మారలేదని ఆయన ఫ్లెక్సీలో ఆయన ఫోటో చేసిరని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు చేసి ఇదంతా చాలా డ్రామా నడిచింది. ఆ డ్రామా అంతా కూడా గద్వాల జనాలకు బాగా తీవ్రంగా ఎఫెక్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇక ఆ సభను కాంగ్రెస్ వాళ్ళు మాత్రం టీవీలో బరాబర్ చూసిండ్రు. రేవంత్ రెడ్డి కూడా చూసిండు. ఎందుకంటే సొంత జిల్లా కథ కార్ఖానా కదా. రేవంత్ రెడ్డి మామనార్లో పెట్టే సభలు ఏవి అంతంతగా లేవు. మొన్న కొల్లాపూర్ దగ్గర జడపూర్ దగ్గర ఒక సమావేశం పెట్టిండ్రు. ఆడ కూడా గంతే 200-300 రూపాయ కోటర్ బాటిల్ గంతే నడిచింది. కానీ అక్కడ కూడా రేవంత్ రెడ్డి మొత్తం మాట్లాడిన దాకా ఏం మాట్లాడుతాడో, మా ముఖ్యమంత్రి వచ్చిండు మా ఊరికి, ఇందమన్న ఇంట్రెస్ట్ జనాలకు కనపడలేదు. ఇక పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు కొంత ప్రచారం చేసిండ్రు రేవంత్ రెడ్డి. అప్పుడు కూడా పెద్దగా అప్పుడే అయిపోయింది. అప్పటికే 5 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. అప్పటికే రేవంత్ రెడ్డి స్పీచ్ విన్నికే మా జిల్లా ప్రజలు సిద్ధంగా కనపడలేదు. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో మా రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి, మా జిల్లా ముఖ్యమంత్రి, మా జిల్లా మనిషి పోయి మా జిల్లాలనే సభ పెట్టే పరిస్థితులు కనిపిస్తలేవు. నిజంగా కూడా నిన్న టీవీలో చూస్తే బహుశా కాంగ్రెస్ వాళ్ళకు గుండె గుబేలు అనవచ్చు. ఎందుకంటే అది మహబూబ్ నగరు, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ చాలా బలమైన కంచుకోట అని చెప్తారు. చాలాసార్లు ప్రూవ్ అయింది అది. 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. 2 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గెలిచింది. దానిలో ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్లో ఉన్నాడు. అది కూడా గద్వాల ఎమ్మెల్యే అసలు బీఆర్ఎస్లో లేడు, ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. అట్లాంటి దగ్గర అంత పెద్ద సభ, ఆ జనం నుంచి వచ్చిన స్పందన, అవన్నీ చూస్తే నిజంగానే గుండె గుబేలు అనాలి. అది కాక కేటీఆర్ స్పీచ్ కూడా అది నాకు బాగా అనిపించింది. కొంచెం ప్రధాన ప్రతిపక్ష పార్టీ కదా, ఆ మాత్రం మాట్లాడకపోతే వర్కౌట్ కాదు. ఫస్ట్ ఒకటి వినండి. 3 అంశాల మీద మాట్లాడి ఆయన. 1 ఉద్యోగాలు, 2 ఎమ్మెల్యే రాజీనామా, 3 యూరియా. ఈ 3 ఇష్యూలు కూడా నిజంగా ఇప్పుడు రాష్ట్రంలో 3 ఇష్యూలు చాలా ఇంపార్టెంట్ ఇష్యూలు. 3 జనాలకు సంబంధించిన ఇష్యూలే. ఫస్ట్ ఉద్యోగాల గురించి ఏమన్నారు వినండి ఒకసారి. లో కుంభకోణం జరిగిందని గ్రూప్ 1 పరీక్షల్లో 563 ఉద్యోగాలుంటే వాటిని కూడా అమ్ముకున్నారని చెప్పి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే పిల్లల దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగం, డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం 3 కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం 563 ఉద్యోగాలంటే దగ్గర 1700 కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు కాంగ్రెస్ నాయకులు. గ్రూప్ 1 పోస్టులు 563 పోస్టులు అమ్ముకున్నారని చెప్పిండు. తొడగొట్టి సవాల్ చేసిండు కేటీఆర్. అంటే ఏందది? అసలు గవర్నమెంట్ స్పందించాలి, దాని మీద ఒక విచారణ ఇస్తే ఇంకా మంచిది. ఎందుకంటే గవర్నమెంట్ అది ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల విషయంలో అనుమానాలు వచ్చినప్పుడు గవర్నమెంట్ అక్కడ రెస్పాండ్ కావాలి. ఏ గవర్నమెంట్ ఉన్నా. ఈ గవర్నమెంట్ ఇంకా ఇది ప్రజాపాలన, మేము పైకి వెళ్ళి దిగొచ్చినాం, ఆకుపసర దాగొచ్చినాం అని చెప్పుకున్నారు కదా వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఎవరు అడగముందే వేయాలి. సరే అందరూ అడుగుతున్నారు ఇప్పుడు, కనీసం ఇప్పటికైనా ఇస్తే బెటరు. ఇక 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయించి గెలవని రేవంత్ రెడ్డి సొంత గడ్డ పైన రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ ఇస్తున్నాడు. 10 మంది ఎమ్మెల్యేలు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, ఇంకా కరెక్ట్ భాషలు చెప్పాలంటే మొగాను అయితే 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు, అప్పుడు ఎలక్షన్స్ రా, ఉప ఎన్నికకు రా, అప్పుడు చూసుకుందాం అన్నాడు కేటీఆర్. అది కూడా ఒకసారి విన్నా. ఎవరు ఎన్ని ఎత్తుగడలేసినా, ఎన్ని రకాల చిలిపి ప్రయత్నాలు చేసినా, ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా సుప్రీంకోర్టు యమా సీరియస్ గా ఉన్నది. ఈ 10 మంది ఖచ్చితంగా రాజీనామా చేయక తప్పదు, ఉప ఎన్నికలు రాక తప్పదు. యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చర్చ. ఇది నిజంగానే యూరియా ఉంది అంటారు, రైతులకు అందుబాటులో లేదు. ఉంటే రైతులకే కదా అందుబాటులో ఉండాల్సింది. మరి వాళ్ళు అందుబాటులో లేదు అని అంటే మరి ఎటు పోయినాడు? బ్లాక్ మార్కెట్కి పోయిందని కేటీఆర్ ఆరోపణ చేస్తున్నాడు. ఇట్లా రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే రేవంత్ రెడ్డి మీద సవాల్ విసిరి వీటి మీద జనాలకు చెప్పే ప్రయత్నం చేసిండ్రు. 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించమన్నా, ఏదైనా కూడా ఏమైనా రోషం ఉంటే మీరే కదా పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్ళు కొట్టి చంపమన్నారు. రేవంత్ రెడ్డి అన్నాడు కదా రాళ్ళు కొట్టి చంపాలి వీళ్ళని. మరి ఇప్పుడు రాళ్ళు కొట్టి చంపు, ఎవరిని కొట్టాలి, ఎవరు చంపాలి, ఏం కదా అని చాలా విషయాలు అడిగిండు. బట్ ఈ మీటింగ్ తర్వాత బీఆర్ఎస్ క్యాడర్కు కానీ లేకపోతే బీఆర్ఎస్లో కానీ ఒక చర్చ ఒకటి ఏంటంటే, అంటే జనాల నుంచి వచ్చిన స్పందన కానీ, జనాలు మాట్లాడుతున్న తీరు కానీ అదంతా చూస్తే బహుశా ఇక ఎన్ని డిస్టర్బెన్స్లు ఉన్నా కాంగ్రెస్కు ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ఏ ఆల్టర్నేటివ్. బీఆర్ఎస్ వస్తేనే మళ్ళీ బెటర్ అన్న ఒక ఆలోచన జనాల్లో పుట్టిందేమో. లేకపోతే ఇది కాంగ్రెస్కు ఇది ఒక పెద్ద దెబ్బ.
ఎవరూ లేని దగ్గర కాంగ్రెస్ కంచుకోట అని చెప్పుకుంటున్న దగ్గర ఒక సభ ఇంత సక్సెస్ కావడము, జనాలు అంత ఆసక్తిగా చూడడము, మాటకు మాట రెస్పాండ్ కావడము ఇదంతా చూస్తే ఆ రకమైన చర్చనే జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎవరు పెద్దగా సభలు పెట్టలేదు. రేవంత్ రెడ్డి కూడా సభలు పెట్టడానికి జంకుతున్నాడు. బీజేపీలు అసలు సభలు పెట్టరు. ఎప్పుడు అమిత్ షా వస్తేనో మోడీ వస్తేనో తప్ప సభలు పెట్టరు వాళ్ళు. ఆయన చిన్న సభలు పెడతారు వాళ్ళు. బట్ వీళ్ళు మాత్రం అంతకుముందు వరంగల్లో పెట్టిన ఓ సభ పార్టీ 25 సంవత్సరాలు అయిందని చెప్పి, తర్వాత మళ్ళీ ఇది. సరే ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నీకు మాట్లాడే అర్హత లేదని ఏమైనా చెప్పొచ్చు, కానీ వీడికి సమాధానం చెప్పాలి అధికార పార్టీ, సమాధానం చెప్పాలి. కానీ అక్కడ వచ్చిన జనాల రియాక్షను జనాలను బట్టి చూసిన తర్వాత అందరు కళ్ళ అప్పగించి చూసారు టీవీలు. చూసిన తర్వాత కాంగ్రెస్కి అయితే వణుకు పుట్టింది. ఏడ వణుకు పుట్టిందో మీరే చెప్పండి కింద కామెంట్ బాక్స్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.